హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ. ఈ దోశ పిండిని మనం చక్కగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతే దోశ పిండి టేస్టీగా అలాగే క్రిస్పీగా వస్తాయి దోశలు. ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకొని 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యం అయితేనే దోశలు చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా వస్తాయి. మీరు మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు. అలాగే అదే కప్పుతో 1/4 కప్పు మినపప్పును తీసుకుంటున్నాను. ఈ మినపప్పును కూడా వేసేసుకోవాలి. మనం అదే కప్పుతో 1/4 కప్పు శనగపప్పును కూడా తీసుకుందాము. అలాగే 2 స్పూన్ల మెంతులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుందాము. అలాగే తిరిగి నిండుగా వాటర్ పోసుకొని మనం వీటిని నానపెట్టుకుందాము. ఇలా 7 గంటలు నానపెట్టుకోవాలి. మనకి దోశలు చాలా బాగా వస్తాయి. 7 గంటల తర్వాత చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని అదే కప్పుతో 1/4 కప్పు అటుకులని కూడా వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానపెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా వేసేసుకుందాము. అలాగే నానపెట్టుకున్న అటుకులని కూడా వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. మనం ఇలా మూత పెట్టుకొని వీలైనంతగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే పిండి మొత్తాన్ని ఇలాగే వేసేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇలా మూత పెట్టుకొని మనం రాత్రంతా దీన్ని పులియబెట్టుకోవాలి. చూడండి, మార్నింగ్ వరకు నాకు చక్కగా ఎంత బాగా పులిసిందో కదా. ఈ దోశ బ్యాటర్ మనకి ఇలా ఫర్మెంట్ అవుతేనే దోశలు చక్కగా క్రిస్పీగా అలాగే టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం కొంచెంని వేరొక బౌల్లోకి వేసేసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఐరన్ దోశ పెనం పెట్టుకొని గరిటెతో దోశ పెనంపై పిండిని వేసుకొని చక్కగా ఇలా దోశ గుండ్రంగా వేసుకోవాలి. చూడండి మనకి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలాగే మిగతా పిండిని కూడా దోశలు వేసుకుందాము. ఈ క్రిస్పీగా ఉండే దోశలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండడంతో పాటు చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.